మరో శాఖ అట. జగన్కు మరో షాకు. వీరభక్త ఐపీఎస్లపై ఈసీ వేటు. ఇంటెలిజెన్స్ చీఫ్ విజయవాడ కమిషనర్ బదిలీ. జగన్కు మరో షాకు. ఏబిఎన్ ఛానల్ ఆంధ్రజ్యోతి పత్రిక జగన్మోహన్ రెడ్డి 2019లో ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు అసలు ఎన్ని వందల వేల సార్లు షాకులు ఇచ్చిందో. మరి ఆ షాకులన్నీ ఎడిపోయినాయి. జగన్కు మరో శాఖ అట. ఏముంటుంది శాఖ? అధికారులను ఎలక్షన్ కమిషన్ రొటీన్గా బదిలీ చేస్తుంది. దీంట్లో షాక్ ఏముంది? ట్రీట్మెంట్ ఏముంది? ఇంకోళ్ళు వస్తారు. ఇంకోళ్ళు వచ్చినా మీరు అదే అంటారు. వీర భక్తులు అటు వీళ్ళు. మరి ఇప్పుడు రేపు మమ్మల్ని కొత్త వాళ్ళు వస్తారు కదా, వాళ్ళని ఇంకా వీర భక్తులు అంటారు. మరి అందరూ వీర భక్తులు జగన్కయ్యాక నీకెందుకు ఉండట్లే? చంద్రబాబు నాయుడికి మీరు అభిమానించి మీ నాయకుడు చంద్రబాబు నాయుడికి ఎందుకు ఉండట్లే వీరభక్తులు? అంటే నమ్మట్ల, విశ్వాసం లేదు ఆ నాయకుడి పైన. ఆ నాయకుడు ప్రజల కోసం లేడు, ఆయన యొక్క పదవుల కోసం ఉండనేది ఆఫీసర్లు కూడా భావించారేమో ఒకవేళ నిజంగానే. ఆయన ప్రజల కోసం కాదు, ప్రజల కోసం పాటుపడే వ్యక్తి కాదు. ప్రజల కోసం పాటుపడే వ్యక్తి, ప్రజల కలలను నెరవేర్చే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మనం కూడా ప్రజలకు సర్వీస్ చేయడానికి వచ్చిన ఐఏఎస్ ఐపీఎస్గా కాబట్టి అట్లా అభిమానిస్తారేమో ఒకవేళ అని అనుకోవాల్సి వస్తుంది. ఇది జగన్కు మరో షాకు. ఇవో షాకులు షాకులు షాకులు, వందల వేల షాకులు వచ్చినాయి. ఈ షాకులు మే 13 నాడు షాకులు జనం ఎవరికి ఇస్తారో తెలుసా అనేది ఇవాళ ప్రజలు అనుకునేది. మే 13 నాడు ఏపీలో ఉన్న ప్రజలు షాకులు చంద్రబాబు నాయుడు గారికి, ఏబిఎన్కి, ఈనాడు పత్రికకి ఇస్తారట. పెద్ద షాక్, ఒకటే షాక్. ఇక రోజు షాకులు ఉండవు. మీరేమో రోజు ఒక షాక్ ఇస్తున్నారు, షాక్ వచ్చినట్టు రాస్తున్నారు రాకపోయినా కానీ వాళ్ళు ఈ రాతలు ఉండవు, డైరెక్ట్ షాక్ ఇచ్చేస్తారు. షాక్ ట్రీట్మెంట్ ఇస్తే కథం, ఇక కోమాలోకి పోవటమే. తెలుగుదేశం పార్టీ కోమాలో ఉంటుంది, ఎప్పుడు పండుకొని ఉంటాయి కోమాలో. ఆ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలు ఇవాళ తెలుగుదేశం పార్టీకి షాక్ ఇవ్వబోతున్నారు అనేది ఇవాళ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మీరు ఏదో షాక్ అని ఒక అధికారి బదిలీ అయితే, ఒక సిఐ బదిలీ అయితే జగన్మోహన్ రెడ్డికి షాకు, జగన్మోహన్ రెడ్డికి వీరభక్తుడి పైన వేటు అంటే ఉరేశారే ఇది. ఆయన సర్వీస్ ఆయనకు ఉంటుంది. ఇది కాబట్టి ఇంకొక ఉద్యోగం చేస్తారు, ఇంకో రాష్ట్రానికి పోతారు. ఏముంది అందులో? వేట్ ఏముంది? షాక్ ఏముంది? షాక్ ఇచ్చేది ప్రజలు. ఆ షాక్ రెడీగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి ఏపీ ప్రజలు అడుగుతున్నారు.